ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎలక్షన్స్ స్టేట్ కమిటీ మెంబర్. ఫ్రెండ్స్, వచ్చే నెల అనగా మే 13న జరిగేటువంటి ఎలక్షన్స్లో విభిన్న ప్రతిభావంతులైన మన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం గౌరవ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసి ర్యాంప్స్ నిర్వహణ అయితేనేమి, ప్రతి పోలింగ్ బూత్లోనూ వీల్ చైర్ సదుపాయం అయితేనేమి, ప్రతి పోలింగ్ బూత్లోనూ బ్రైలీ మోడల్ బ్యాలెట్ పేపర్ అయితేనేమి, ప్రతి ఈవీఎం మిషన్ మీద బ్రైలీలో పోటీ చేసే అభ్యర్థుల యొక్క సీరియల్ నెంబర్స్ అయితేనేమి, ఇలా మనకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని గౌరవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన విషయం మనందరిలో చాలామందికి తెలుసు. అయితే ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఫెసిలిటీని కనుక మనం ఉపయోగించాలనుకుంటే కనుక ఫామ్ 12D అనేటువంటి దాన్ని ఫిల్ చేసి మీ యొక్క BLO బూత్ లెవెల్ ఆఫీసర్కి అందజేస్తే మాత్రమే మనకి ఆ యొక్క ఫెసిలిటీ వస్తుంది. అయితే నా సజెషన్ ఏంటంటే కనుక ఇంక్లూడింగ్ 100% బ్లైండ్ కానీ, లేకపోతే కనుక 100% డెఫ్ అండ్ డెఫ్ కానీ, లేకపోతే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా సరే మీరు ఆ 12D ఫామ్ని ఉపయోగించుకుని ఓట్ ఫ్రమ్ హోమ్ వేసుకునే కంటే కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ని మీ యొక్క పోలింగ్ బూతుల్లో కల్పిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీరు పోలింగ్ బూత్కి వెళ్ళే ఓటు వేయడానికి చూడండి తప్పించి 12D ద్వారా ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకోవద్దని చెప్పేసి నా సలహా. ఆ ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది దిగ్విజయంగా ఎవరైతే నీడీ పీపుల్, ఎవరైతే గనక మంచం దిగలేని పరిస్థితిలో ఉన్నారో వారి వరకు మాత్రమే ఆ యొక్క ఫెసిలిటీని గనక మనం అందించినట్లయితే గనక ఈ యొక్క ఎలక్షన్స్ మనకి ఒక స్మూత్ గోయింగ్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మంచం దిగలేనటువంటి వాళ్ళు, మంచం మీద నుంచి వాళ్ళని నలుగురు ఎత్తుకొచ్చే వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి తప్పించి మీకు అన్ని ఫెసిలిటీస్ పోలింగ్ బూతుల్లో కల్పిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పోలింగ్ బూత్కి వెళ్ళే ఓటు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఫెసిలిటీ లిమిటెడ్గా కనుక ఉన్నట్లయితే, ఊరికి 3కో 4కో ఉన్నట్లయితే, మీరు ఏదైతే కనుక ఎలక్షన్ 13వ తారీఖు అన్నప్పుడు 2 రోజుల ముందో 1 రోజు ముందో మీ ఆఫీస్కి ఒక 4-5 ఆఫీసర్, మీ యొక్క ఇంటికి ఒక 4-5 ఆఫీసర్లు లేకపోతే వీడియోగ్రాఫర్ వీళ్ళందరూ వచ్చి ఓటు వేసే అవకాశం ఉంది కానీ బట్ మీకు కొంత ప్రైవసీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు పోలింగ్ బూత్కి వెళ్ళగలిగే ప్రతి ఒక్కరూ కూడా మీరు పోలింగ్ బూత్కి వెళ్ళే ఓటు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నో ఓటర్ లెఫ్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫెసిలిటీని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైతే గనక పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వారికి ఈ ఫెసిలిటీస్ని
ఓట్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని అందజేయాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది కాబట్టి ఇది ఎన్నికల యంత్రాంగం మీద కూడా మనం ప్రతి ఒక్కళ్ళు 12D ఫామ్ని కనుక అప్లై చేసి ప్రతి ఒక్కళ్ళు ఓట్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నట్లయితే కనుక ఎన్నికల యంత్రాంగం మీద కూడా ఇది తీవ్ర ఒత్తిడి పెరిగి వారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి పోలింగ్ బూత్కి రాగలిగిన ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్కి వచ్చే ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. ఈ విషయంలో మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీకు నచ్చినటువంటి వారికి సీక్రసీ మనం భారత రాజ్యాంగం ఇచ్చిన వంటి దీని ప్రకారం సీక్రెట్ ఓటింగ్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ ఆల్సో మనం పోలింగ్ బూత్లో ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి ఓటేసావు అనేటువంటిది బహిరంగంగా కూడా వెల్లడించే హక్కు మనకు లేదు కాబట్టి ఆ సీక్రసీ అనేటువంటి దాన్ని కంటిన్యూ చేయడం కోసం అని చెప్పేసి మీరు పోలింగ్ బూత్కి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఓటర్ని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ అనండి ఆల్.